ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది లక్ష్మీనారాయణ ఫ్రమ్ టెక్కలి, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అందరికీ నమస్కారం. మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినట్టు ఐ హ్యావ్ ఏ డ్రీమ్. నాకు ఒక కళ ఉంది. ఒక ఉత్తరాంధ్ర పౌరుడిగా నా యొక్క కళ వలసలు లేని ఉత్తరాంధ్ర, మద్యపాన నిషేధం ఉన్న ఉత్తరాంధ్ర, మైనింగ్ మాఫియా లేని ఉత్తరాంధ్ర, భూ కబ్జాలు లేని ఉత్తరాంధ్ర, నిరుద్యోగ సమస్యలు లేని ఉత్తరాంధ్ర. కానీ ఇవన్నీ జరగాలి అంటే ఒక బలమైన ఉపాధి కలిగిన వ్యవస్థ ఉండాలి. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు భూ కబ్జాలు, మైనింగ్ మాఫియాలు, ఇసుక మాఫియాలు, మద్య మాఫియా మోజులో పడి ప్రస్తుత నిరుద్యోగ నిర్మూలన మరిచారు. కావున ఒకసారి బాల గంగాధర్ తిలక్ మాటల్ని మన పాలకులకి గుర్తు చేద్దాం. ఒక దేశ సంపద అంటే నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో కూడిన యువత. ఈ కళల ఖనిజాలతో కూడి యువతని రాజకీయ నాయకులు వాళ్ళ 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం యువత 30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కావున ఈ రాజకీయ నాయకులకి తెలియజేసేది ఏమనగా వివిధ సమస్యలు ఉన్నాయి. మాకు అధికారం రాగానే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయినా జాబ్ క్యాలెండర్ లేదు. ఉన్న ప్రకటించిన ఉద్యోగాలు 6,2,59,000 ఉద్యోగాలు కేవలం గ్రామ వాలంటీర్లు కావడం బాధాకరం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 92 గ్రూప్ 1 ఉద్యోగాలు మాత్రమే భర్తీ ప్రకటించగా కేవలం వాళ్ళ సలహాదారుల కోసం 300 పైగా మందిని భర్తీ చేసుకున్నారు. ఇదే కాకుండా గత 4 సంవత్సరాల్లో 14 లక్షల మంది యువత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కేవలం 14,000 మందికే ఉపాధి కల్పించారు. ఇదే కాకుండా రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో 20,000 కోట్లు మాత్రమే ఉపాధి పెట్టుబడులు వచ్చాయి. కానీ మన వైజాగ్ రావాల్సిన అదాని డేటా సెంటర్ 70,000 కోట్లు బయటికి వెళ్ళిపోయింది, పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు వలసలు పోతున్నారు, పెట్టుబడులు వలసలు పోతున్నాయి, అన్నీ వలసలు పోతున్నాయి.